ఫస్ట్ మేము ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. సో కొత్తగా ఐడి అనేది వచ్చింది. సో మేము 10th చాలా కష్టపడి 10th తర్వాత ఇంటర్ చేయకుండా డిప్లొమా జాయిన్ అయినాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇట్లాంటి స్కీమ్స్ పెడితే మా లైఫ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మేము ఏమన్నా ప్రొటెస్ట్ చేద్దామన్నా అన్నీ అపోజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళ నుంచి కానీ పోలీస్ వాళ్ళ నుంచి కానీ. ఇట్లా చేయొద్దు గవర్నమెంట్ అనేది. మాకు ఏదైనా చెప్పి అమలు చేయాలి కదా. అక్కడ చేస్తే మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మా లైఫ్ స్పాయిల్ అవుతుంది. మేము ఎంతో కష్టపడి ర్యాంక్స్ కొట్టి టాప్ 1 కాలేజ్లో అన్నీ చేసుకుంటా ఫేజెస్ పెట్టుకుంటా అన్నీ కష్టపడి వస్తే ఇక్కడ ఇట్లా చేస్తే మా ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. సో కాబట్టి ఈ జియో 97 అనేది ఇవి అసలు అమలు చేయొద్దు, రద్దు చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఇది చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ బీటెక్ మేము ఎన్నో హైయర్ ఎడ్యుకేషన్ చదివి మంచి జాబ్స్ కొట్టాలని అనుకుంటున్నాం. సో ఇట్లా పోలీస్ వాళ్ళు ఫస్ట్ అపోజ్ చేయొద్దు, ఫస్ట్ స్టూడెంట్స్కి మంచి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. సో ఈ మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ అనేది నెంబర్ 1 కాలేజ్. వీళ్ళు ఎంతో కష్టపడి వస్తారు ఇక్కడికి. సో అందరూ మంచిగా చదువుకుంటారు ఇక్కడ వీళ్ళని అపోజ్ చేస్తే ఏమొస్తుంది, మంచిగా చదువుకోవాలని మసబ్ ట్యాంక్ మమ్మల్ని మేము మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో జియో 97 అసలు అమలు చేయదు. మొన్నటి నుండి స్టార్ట్ చేసినాం, కానీ ఈరోజు చాలా అపోజిషన్స్ జరుగుతున్నాయి. అన్నవాళ్ళు వచ్చి చేస్తుంటే మా కోసం అన్న వాళ్ళని తీసుకెళ్ళారు. ఇట్స్ నాట్ ఎ రైట్. సో అందరూ కాబట్టి ఇట్లా చేయొద్దు. గవర్నమెంట్ ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలి. గవర్నమెంట్ అంటే అసలు ఇట్లా చేయడం మాకు అసలు నచ్చట్లేదు. సో గవర్నమెంట్ అనేది ఎంత అసలు లాటరల్ ఎంట్రీ కావాలి. మేము అసలు ఈ సెట్ రాసే అంత మాకు ఉండాలి కెపాసిటీ, వాళ్ళు ఇవ్వాలి. సో మేము చెప్పేది ఏంటంటే ఇదంతా రద్దు చేసేయాలి. సో పాత సిస్టమే. మా నాన్న మా డాడీ పవర్ లూమ్ చేస్తారు, మా మమ్మీ టైలరింగ్. చాలా కష్టపడి నేను వచ్చిన ఇక్కడికి, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో నైట్స్ చదువుకుంటే ఇక్కడ వచ్చింది కాలేజ్. సో మంచిగా చదువుకొని వస్తే ఇంత న్యాయం చేయకుండా ఈ గవర్నమెంట్ ఇట్లుంటుందంటే అసలు పోలీస్ చార్జ్ చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు స్టూడెంట్స్ పైన. ఇట్స్ నాట్ ఎ రైట్ నో. సో ఇట్స్ నాట్ ఎ రైట్ నో. సో లాఠీ చార్జ్ చేయొద్దు కదా స్టూడెంట్స్ పైన. ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలి పోలీస్ వాళ్ళంటే. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదివే ఉన్నారు మా సీనియర్స్, మేము ఫస్ట్ ఇయర్. మీరు ఇంకా ఇప్పుడు ఈ స్కీమ్ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే మేము హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటాం. మేము ఎలా వెళ్తాం? మేము 3 years డిప్లొమాతో ఆగాలి అని ఇక్కడికి మేమేం రాలేదు. మేము ఇంజనీరింగ్ చెయ్యాలి అంటూ వచ్చినాం. మా క్లాస్ రూమ్స్లో చూస్తే డిప్లొమా 3 yearsతో ఆగాలి అనే ఒపీనియన్తో ఎవరు లేరు. అందరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలని వచ్చినారు. హైయర్ స్టడీస్ వెళ్ళడానికి ఇంటర్ ఉంది, మీరు స్కీమ్ ఆపేస్తారు. మా సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటర్ చదవాలి. ఎందుకంటే ఎంసెట్ రాయాలి. ఎంసెట్ అంత ఈజీ కాదు రాయడం, అంత ఈజీ అంటే అందరు ర్యాంక్స్ వస్తాయి. మేము మళ్ళీ ఇంటర్ చదవాలి. మాకు 1 year వేస్ట్, వాళ్ళకి 2 years వేస్ట్. సరే మేము ఇంటర్ చదువుకుంటాం పోతాం. మా తర్వాత వచ్చే బ్యాచెస్ వాళ్ళ సంగతి ఏంటి? అందరూ ఇంటర్కి ఎఫర్ట్ చేయగలిగితే ఇక్కడ దానికి ఎందుకు వస్తారు? మీ హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్ చదివి వెళ్ళాలి, కానీ ఇంటర్ని ఎఫర్ట్ చేసేంత లేదు వాళ్ళ దగ్గర. సో అందుకని మేము డిప్లొమాకి ఏంటి అంటే మేము మంచిగా చదివేసి మేము మంచి ర్యాంక్స్ కొట్టేసుకుంటే నెంబర్ 1 కాలేజ్లో వస్తే మేము వెళ్తాం. సో అందుకని ఒక డిప్లొమా మాకు వే ఉంది అనే దాంట్లో మేము వచ్చేసినాం. ఇప్పుడు మీరు ఆపితే నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ వాళ్ళకి ఎలా వెళ్తారు? వాళ్ళ ఇంటర్కి వాళ్ళ పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు. సో వాళ్ళు కూడా ఉంటారు కదా స్కిల్ఫుల్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా, వాళ్ళు మనీ లేక అవుతారు, వాళ్ళ పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేక అయిపోతారు. అంటే మా మధ్యతరగతి పిల్లలందరూ కూడా ఇలా కూలీ పనులు చేసుకుంటూ లేబర్ కింద IITS కింద వీడిని చూసుకుంటే బతకాలా? మాకు ఛాన్స్ లేదా హైయర్ స్టడీస్కి? మాకు కూడా ఉంది కదా. సో మీరు ఎలా ఆపుతారు చెప్పండి? మా తర్వాతకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుకోవాలి? మాకు ఛాన్సెస్ లేవా? ఇప్పుడు ఏం IIT JEEలో కొట్టిన వాళ్ళు కూడా అంత గొప్పింటి పిల్లలేం కాదు నాకు తెలిసినంత వరకు. ఉంటారు పిల్లలు, మధ్యతరగతి పిల్లలే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఒక వే ఉందా? డిప్లొమా అనే వేని చూసుకొని వచ్చేసినాం మేము. మా బతుకులో ఏం కావాలి? మేము అయితే మా అందరిని నొక్కేస్తారా? అంటే మీకు డబ్బులు ఉన్న వాళ్ళే కావాలా? శ్రీ చైతన్య నారాయణ వాటికి వెళ్ళాలా మేము? మాకు డబ్బు ఉంటే మాకు చదువు ఉంటుంది అంతేనా? మీకు విద్య వ్యాపారమే కదా. మీరు ఈ స్కీమ్ని 1 night చేంజ్ చేసుకుంటారు అనుకుంటారు, మార్చేస్తారు. మేమైతే కళలైతే 1 night అనలేదు కదా. 20 years దాకా డ్రీమ్స్ పెట్టుకొని ఆడికి అవ్వాలని 20 years డ్రీమ్స్ మేము కళలో ఉంచుకొని వచ్చినాం 20 years కోసం. ఇది చేయాలని మీరు 1 night మార్చుకోవాలంటే 1 night మార్చుకోవడానికి అంత సిద్ధంగా ఏం లేము మేము. మీరు మార్చేంత ఈజీ కాదు మేము కళలు మార్చుకోవడం. మీకు ఈజీ ఉంటుంది. ఏముంది ఒక ఇంప్లిమెంట్ చేసేస్తారు.
దానికోసం ఇప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. మా డిప్లొమా కాలేజెస్ మాకు కావాలి. మాకు ఏం కావాలంటే మా ఐడెంటిటీ మాకు ఉండాలి, మా డిప్లొమా కాలేజెస్ మాకు ఉండాలి, అందులో ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి, మంచిగా చెప్పాలి, దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా దీనికి రావాలి. కాలేజీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వచ్చి చూస్తే కదా తెలుస్తుంది మీకు. మీరు దీన్ని తీయడానికి వీలు లేదు, ఎందుకంటే మాకు కూడా విద్య కావాలి. మీరు దీన్ని వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే వీఆర్ ది యూత్, వీఆర్ ది ఫ్యూచర్, వీ వాంట్ అవర్ ఎడ్యుకేషన్, నో వన్ కెన్ టేక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్కీమ్ తేవడం వల్ల మా ఒక్కరి జీవితమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి స్టూడెంట్ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ని రోజులు లేని ఇన్ని రోజులు అప్రూవల్ కానీ స్కీమ్ ఈ ఆగస్టు 3కి ఈ స్కీమ్ అనేది అప్రూవ్ అయింది. బట్ మాకు తెలియదు. తెలిసిన తర్వాత ఏంటంటే ఇలా మేము ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియదు, ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారో తెలియదు. బట్ ఏంటంటే ఇన్ని రోజులు లేని స్కీము ఈ కొత్తగా ఈ స్కీమ్ వచ్చింది. దీనివల్ల నష్టపోయేది మేము పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని. సో దీనివల్ల యూజెస్ అంటూ మాకు ఏమీ లేవు. బట్ ఏంటంటే అంటే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ఎస్బిటెట్ని ఎందుకు తీయాలి అనుకుంటున్నారు. ఐ మీన్ నేను అనుకుంటున్నది ఏంటంటే ఎస్బిటెట్కి పెట్టేంత బడ్జెట్ లేకనా ఈ స్కీమ్స్ అనేది తెచ్చి పెడుతున్నారు. బడ్జెట్ లేకపోతే మా లైఫ్ని స్పాయిల్ చేయొద్దని అనుకోకండి. మీకు బడ్జెట్ ఉంటేనే బడ్జెట్ ఉండి నడిపియండి, కానీ మా లైఫ్ స్పాయిల్ చేయడానికి చూడకండి. లైక్ కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని లైఫ్ నాశనం చేయాలి అనుకుంటుంటే మేము ఎక్కడ, మా పేరెంట్స్కి చాలా ఆశలు ఉంటాయి, పిల్లలు చదవాలి, పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండాలని. బట్ ఇలాంటి స్కీమ్స్ తెచ్చి మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేయాలంటే కొత్త స్కీమ్స్ తెచ్చి పెడతా అంటే మేము ఎక్కడ ఉండాలి, మేము ఏం చేయాలి? ఇట్లా ప్రొటెస్ట్లు చేసినా కూడా మాకు ఎలాంటి జస్టిస్ రావడం లేదు, ఎలాంటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. బట్ మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఎలాంటి రెస్పాండ్ రావట్లే. జస్ట్ మీరైనా కొత్త స్కీమ్స్ తెచ్చి పెట్టడం కాదు, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఉన్న డెవలప్ చేయండి, స్టూడెంట్స్కి మంచి లైఫ్ని తేవాలని చూడండి, కానీ ఇలాంటి స్కీమ్స్ పెట్టి మా లైఫ్ని స్పాయిల్ చేయొద్దు అని నా కోరిక. బడ్జెట్ లేకుంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయండి, కానీ ఇలాంటి కొత్త స్కీమ్స్ తెచ్చి మాత్రం స్టూడెంట్స్ లైఫ్ని స్పాయిల్ చేయకండి. మాకు ఎన్నో ఉంటాయి, మేము ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నాం. బట్ ఇలాంటి స్కీమ్స్ తెచ్చి మా లైఫ్ని స్పాయిల్ చేయకండి. అవర్ డిప్లొమా, అవర్ ఐడెంటిటీ, మాకు ఎస్బిటెట్ కావాలి, ఉండాలి, మేము ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి. జియో 97 అనే స్కీమ్ తెస్తే మాకు ఫ్యూచర్ అన్నీ స్పాయిల్ అవుతాయి. ఎందుకంటే మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు బీటెక్ వెళ్ళడానికి. అలా లేకపోతే మేము హయ్యర్ స్టడీస్ అవన్నీ చేయలేము. ఇది తెచ్చి మమ్మల్ని వైఐఎస్యులో మర్జ్ చేయడం వల్ల మాకు ఓన్లీ 3 years చదువుతాము. దాని నుంచి మాకు జాబ్స్ అనే ఆపర్చునిటీస్ ఉండవు. చాలా స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. దాంట్లో మాకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు మేము పాలిసెట్ ఎగ్జామ్స్ అన్నీ రాసి కష్టపడి 10thలో మంచి మార్క్స్ తెచ్చుకొని కష్టపడి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినాం. ఇప్పుడు ఇట్లా ఈ స్కీమ్స్ తెస్తే మాకు సడన్గా మాకు అంత పేరెంట్స్కి కూడా కొద్దిగా భయపడుతుంటారు, మా లైఫ్ ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది అని. ఇట్లా ఈ స్కీమ్ అనేది తీసేయాలి, ఈ జియో 97ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాం.